మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓటమికి జగనే ప్రధాన కారణం. అంటే తనకు తాను ఓడించుకున్నాడు. అందుకే మళ్లీ జనంలోకి సానుకూలత, సానుభూతి పొందాలంటే తప్పులు ఒప్పుకుని మాత్రమే ముందుకెళ్లాలి. కేవలం అధికార కూటమి మీద విమర్శలతో జనం మధ్యకు వెళితే ఒరిగేదేమీ ఉండదు. పరనింద తగ్గించి ఆత్మవిమర్శ చేసుకోవటం, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపటం ప్రస్తుత అవసరం. అనూహ్యమైన విజయంతో 5 ఏళ్లు పాలించి అత్యంత దారుణమైన పరాజయం చవిచూసి పరాభవం ఎదుర్కొన్న పార్టీని సమాయత్తం చేయటానికి అధికారపక్షం అస్త్రాలు అందిస్తున్నా ఇప్పటికిప్పుడు ఆ సంగతులన్నీ జనంలోకి తీసుకువెళ్లాలనుకోవడం జగన్ తొందరపాటుతనమే అవుతుంది. జనం ఆశించిన విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయటం లేదన్న అభిప్రాయాలు అక్కడక్కడా వినిపిస్తూ ఉండవచ్చుగాక. ముఖ్యంగా ఎన్నికల వాగ్దానాలు అనుకున్నంత వేగంగా అమలు చేయకపోవటం బాగా నిరాశపరిచే ఉండవచ్చు. కానీ అదే విషయం పైకి చెప్పడానికి కొంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే కూటమి పాలన నుంచి ఆశించి భంగపడ్డామనే అపరాధ భావం వాళ్లను అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడం సహజం. అయినా సరే అలాంటి జనం కూడా ఇప్పటికిప్పుడు తాము తప్పు చేశామని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది లాంటి పాలకపక్ష పెద్దల నోట వచ్చే మాటలు రచ్చబండ దగ్గర తమ వ్యతిరేకుల నోళ్లు మూయించడానికి కాస్త పనికొస్తాయి. అందువల్ల అలాంటి మాటలతో బయటపడడానికి వాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. అందువలన జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా వెళ్లి జనాన్ని రెచ్చగొట్టాలనుకుంటే వాళ్లు వినటానికే సిద్ధంగా ఉండరు. ఇక నమ్మటం మాటెక్కడా? ఇక జగన్కు మిగిలిందల్లా రాజకీయ విమర్శలు చేయటం. ఆ విషయంలో కూటమి పాలకులు ఎప్పటికప్పుడు జగన్కు అస్త్రాలు అందిస్తూనే ఉన్నారు. టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతూ ఉందన్న సంకేతాలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. కాకినాడ పోర్టులో బియ్యం వ్యవహారం కావచ్చు, తిరుపతిలో తొక్కిసలాటకు క్షమాపణ చెప్పాలన్న పవన్ కళ్యాణ్ డిమాండ్ కావచ్చు, పిఠాపురం సహా అనేక చోట్ల స్థానికంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య విభేదాలు కావచ్చు. ఇవన్నీ ఆ రెండు పార్టీలు అంతర్గత విషయాలని కొట్టిపారేసేంత చిన్న విషయాలు మాత్రం కాదు. మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు సమక్షంలోనే జన సైనికులు వేదిక మీద పవన్ కళ్యాణ్ ఫోటో కోసం పట్టుపట్టడం చూశాం. అటు చంద్రబాబు నాయుడు గాని, ఇటు పవన్ కళ్యాణ్ గాని నేరుగా జోక్యం చేసుకుని సర్ది చెప్పిన దాఖలాలు లేవు. వాళ్ల మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకున్న కార్యకర్తలు వాళ్ల ధోరణిలో వాళ్లు అలా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా టీడీపీ, జనసేన నాయకులు కొట్టిపారేయవచ్చు. కానీ లోకేష్కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలన్న టీడీపీ ముఖ్యనేతల డిమాండ్ పెద్ద కలకలమే రేపింది. నిజానికి అధికారం చేపట్టే సమయంలో కూటమి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంలో భాగంగా పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మళ్లీ ఎవరికైనా ఇవ్వాలంటే అది కూటమి నిర్ణయమే అవుతుంది తప్ప టీడీపీ ఏకపక్షంగా నిర్ణయించడం కుదరదు. అది తెలిసినా సరే జనసేన నాయకులు కూడా చాలా గట్టిగా స్పందించారు. పవన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపించి జన సైనికులు ధీటుగానే జవాబిచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మంత్రులకు ర్యాంకులంటూ లోకేష్ కంటే 2 స్థానాల దిగువన పవన్ కళ్యాణ్కు ర్యాంక్ ఇవ్వటం జన సైనికులకు పుండు మీద కారం చల్లినట్లయింది. అదేదో అంతర్గత వ్యవహారంగా కాకుండా జాబితా బయటపెట్టడం, ముఖ్యమంత్రికి కూడా ఫస్ట్ ర్యాంకేమీ రాలేదన్న సంకేతం ఇవ్వటం గిల్లీ జోకొట్టినట్టే ఉంది. అసలే డిప్యూటీ సీఎం గొడవతో మండిపడుతున్న జన సైనికులకు ఈ వ్యవహారం మరింత కోపం తెచ్చింది. వాళ్ల పార్టీ మిగతా మంత్రుల కంటే పవన్ కళ్యాణ్ను తక్కువ చేసి చూపించినందుకు కంటే కూడా లోకేష్ కంటే తక్కువగా చూపటం కోపానికి అసలు కారణం. ఇలాంటి పరిస్థితిని తనకు అనుకూలమని జగన్ లెక్కలగట్టుకుంటే తప్పులో కాలిసినట్టే అవుతుంది. ఇవన్నీ కూటమి అంతర్గత వ్యవహారాలే అవుతాయి తప్ప నేరుగా జగన్ పట్ల సానుకూలత మాత్రం పెంచేవి కావు. పైగా వాళ్లను విమర్శించటం వల్ల జగన్ ప్రతిష్ట పెరగదు. అంత మాత్రాన జగన్ కోలుకునే అవకాశాలు లేవని కాదు. కానీ ఇప్పటికిప్పుడు యుద్ధానికి ఈ అస్త్రాలు సరిపోవు. పోయే నాయకులు పోగా మిగిలిన కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి పరిమితమై తన పాలనలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవటానికి నమ్మించగలగటం చాలా ముఖ్యం. పొరుగున తమిళనాడులో దాదాపు ఇంతే ఘోరంగా ఓడిపోయిన జయలలితను కూడా జనం మళ్లీ గెలిపించారు. అంత ఓర్పు, నేర్పు ప్రదర్శించటం సాధ్యమా అన్నదే ఇప్పుడు జగన్ ముందున్న ప్రశ్న.